హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీరు తమ్నైల్లో చూశారు కదా. నిజంగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో ఒక మాటలో చెప్పాలంటే చాలా చాలా మంచి సినిమా. సినిమా అంటే వేరు, అనగనగా సినిమా అంటే వేరు. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీ అండ్ చిన్నపిల్లలు అంటే యూత్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనగనగా సినిమా. ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనకి ఇది ఈటీవీ ఒరిజినల్స్లో మనకి స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే చూసిన తర్వాత అయినా డిస్కషన్ వీడియో చూడొచ్చు, లేదా ఈ డిస్కషన్ వీడియో చూసిన తర్వాత అయినా మీరు మూవీ అయితే చూడొచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో సుమంత్ గారు చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. మంచి హిట్ మూవీతో, ఈ అనగనగానే మూవీతో వచ్చాడు. సుమంత్ గారికి ఇది కంబ్యాక్ మూవీ అయితే ఇందులో డైరెక్ట్ చేసిన వ్యక్తి సంజయ్ గారు. లైక్ ముందు సంజయ్ అయినా లైక్ ఏదో ఉంటుంది ఆయన నేము. ఆయన వేరే వెబ్ సిరీస్ తీసి డైరెక్ట్ ఈటీవీ ఒరిజినల్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి స్టోరీ ఈ స్టోరీ నేను చేస్తానని చెప్పడం, వాళ్ళు ఓకే చేయడం, ఇమీడియట్లీ షూట్కి వెళ్ళిపోవడం, ఈ సినిమాని కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకురావడం. ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మనం సినిమా చిన్నపిల్లలకి అంటే స్కూల్కి వెళ్తుంటారు కదా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇలా 10th క్లాస్ బిలో ఉన్న పిల్లలకి చాలా బాగా అర్థమయ్యే కాన్సెప్ట్ ఈ సినిమా. పిల్లలకి మీరు ఖచ్చితంగా మీరు చూడకపోయినా పర్లేదు, మీరు పెన్ డ్రైవ్లో వేసేసి, లేదా మీకు ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోయి మీరు మూవీని చూడండి. దాదాపు ఇప్పటికీ 100 మిలియన్ వాచ్ అవర్స్ వచ్చింది ఈ సినిమాకి. అంటే ఎంతమంది పీపుల్స్ చూచారో చూడండి. 100% మీరు మీ పిల్లలకి చూపించండి, సినిమా పిల్లలకి చూపించండి. వీలైతే మీరు కూడా చూడండి. ఎందుకంటే పిల్లలకే మెసేజ్ కాదు, పెద్దవాళ్ళు కూడా పిల్లల పట్ల ఎలా బిహేవియర్ చేయాలని మూవీలో పర్టిక్యులర్గా చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. నేను వేరే లాంగ్వేజ్లో ఉన్న సినిమా చూడలేదు కాబట్టి ఆ సినిమా ఎలా ఉందా ఏంటి అనేసి నాకు తెలియదు. బట్ ఇది నాకు ఫ్రెష్ కంటెంట్, చాలా ప్యూర్గా ఉంది. పిల్లల గురించి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా నడుచుకోవాలి వాళ్ళ పట్ల అనేసి చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చూపించారు. అంత అద్భుతంగా ఉంది సినిమా అయితే. ఓకే, ఇప్పుడు మేజర్ ఆఫ్ ద స్టోరీలోకి మనం వెళ్తే, చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి స్కూళ్ళు ఉంటాయి, స్కూల్లో టీచర్స్ ఉంటారు. టీచర్స్ పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఎగ్జామ్ వచ్చే టైం కానీ, అండ్ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళినప్పుడు కానీ, రకరకాల ప్లేసెస్లో వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ పెడతారు, పిల్లలు అవ్వచ్చు, ఇంట్లో పేరెంట్స్ అవ్వచ్చు, ఈ పాయింట్లని బేస్ చేస్తూ చూపించారు సినిమాలో. చాలా అంటే చాలా బాగున్నాయి పాయింట్స్. మీరు చూడండి, పేరెంట్స్గా మీకు సినిమా నచ్చుతుంది. ద సేమ్ టైం పిల్లలకు కూడా ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేసి మూవీలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. ఒక సీన్ చెప్తాను. ఆ సీన్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి పాస్ అనే బ్యాడ్జ్ తగిలిస్తారు, ఫెయిల్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయ్యారనే బ్యాడ్జ్ తగిలిస్తారు. పాస్ అయిన వాళ్ళకి పాస్ అయ్యారని చేసి ఫెయిల్ అయిన వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. అంటే అందరు పిల్లల ముందు ఇన్సల్ట్ చేస్తారు. ఎవరో కాదు, అక్కడ టీచర్సే. ఓకే, ఆ టీచర్స్ అలా చేయడం వల్ల ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే, స్కూల్ పైకి వెళ్ళిపోయి ఆ స్కూల్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు, ఒక చిన్న అబ్బాయి. అంటే ఆ అబ్బాయికి ఎలా ఉంటుందంటే, ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు, ఇటు స్కూల్ టీచర్స్ నుంచి సపోర్ట్ ఉండదు, ఎక్కడి సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండదు. ప్లస్ అందులో ఇంకా ఒత్తిడి చేయడం, ఎగ్జామ్ వచ్చే టయానికి మీరు ఇది చదవాలి అనే బట్టి పట్టించడం పిల్లలతోటి, ఇలాంటివన్నీ చేయకూడదు అనేసి అనగనగా మూవీ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇందులో వ్యాస్ క్యారెక్టర్ సుమంత్ గారు పోషించారు. వ్యాస్ ఆ క్యారెక్టర్లో ఉండే ఆర్క్ ఎలా ఉంటుందంటే, మీరు మూవీలోకి వెళ్ళంగా అర్థమవుతుంది. అంటే స్లోగా ఉంటుంది మూవీ, మీరు ఓపికతో చూడాలి. ఇలాంటి మూవీస్ బేసిక్గానే స్లో నేరేషన్తో ఉంటాయి. ఈ వ్యాస్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేశారంటే, ఆయన రానమ్మ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అంటే వ్యాస్ క్యారెక్టరే ఒక అనాథ. ఆ రానమ్మ అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అనాథగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ చెప్పే కథలు వింటూ పెరిగిన వ్యక్తి వ్యాస్. ఈ వ్యాస్కి ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంటుందంటే, తను చదవకపోయినా కూడా, అంటే బుక్స్ పట్టుకొని బట్టి చదవకపోయినా కూడా తను క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ ఇలా వచ్చేవాడు. అంటే మన హీరో గారు సుమంత్ గారు. బట్ అలాంటి వ్యక్తి
పిల్లల్ని టీచ్ చేస్తుంటాడు, అంటే టీచింగ్ చెప్తూ ఉంటాడు, క్లాసెస్ తీసుకుంటాడు. అందులో వాళ్ళ మిస్సెస్సే లెక్చరర్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఇతను కథలు చెప్తున్నాడు, అందుకే పిల్లలు ఫెయిల్ అవుతున్నారు అనేసి, అండ్ హీరోయిన్ అనమాట అందులో లెక్చరర్గా ఉండేది. వీళ్ళిద్దరికీ క్లాస్ వస్తుంది మధ్యలో స్టోరీలో. ఇక్కడ నుంచి వెళ్తున్న నేపథ్యంలో తను ఆ స్కూల్ మానేసి, అంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో, పిల్లోడు ఎప్పుడైతే స్కూల్ మీదకి ఎక్కి దూకుతాడో, సూసైడ్ చేసుకుంటాడో, అప్పుడు హీరో అంటే వ్యాస్ క్యారెక్టర్ అండ్ కొడుకు క్యారెక్టర్ వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాయింట్ చెప్తాడు. ఆ పాయింట్ తర్వాత అప్పుడు సుమంత్కి కొడుకు చెప్తాడనమాట, డాడీ నువ్వు ఇంత అద్భుతంగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నావు కదా. అంటే అక్కడ ఆ పేషెంట్ దగ్గర చెప్పినప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలకు కానీ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో వాళ్ళ నాన్నకు కూడా అర్థమవుతుంది అనమాట అక్కడ సుమంత్ చెప్పే ఆ స్టోరీ. అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు అనమాట, డాడీ నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు సపరేట్గా ఒక ట్యూషన్ పెట్టొచ్చు కదా అనేసి. అలాగే ట్యూషన్ పెడతాడు. ఆ ట్యూషన్ కోసం ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి కూడా అంటే సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేసిన తర్వాత ఆ ఇంట్లోనే ట్యూషన్ క్లాసెస్ కూడా తీసుకుంటాడు. అలాగా వ్యాస్ సార్ స్కూల్ అని ఒక బోర్డు తగిలిచ్చేస్తారు దానికి. అక్కడికి వెళ్ళి ట్యూషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే క్లాస్లో ఫస్ట్ క్లాస్ వస్తారు ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎవరైతే ట్యూషన్ తీసుకున్నారో ఆ ట్యూషన్ తీసుకున్న పిల్లలు అక్కడ ఫస్ట్ క్లాస్ వస్తారు. ఎందుకు? వ్యాస్ సార్ ఎలాంటి వ్యక్తి అంటే పిల్లల్ని ఎక్కువగా ట్రస్ట్ చేయడం, లైక్ వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి బట్టి పట్టించడం ఇలాంటివి నేర్పించడు. బుక్కులు పట్టి విపరీతంగా అదే చదువు 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 అనే ధ్యాసలోనే ఉంచడు. కథల వైజ్గా పిల్లలకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు స్టడీని వాళ్ళకి బట్టి పట్టించకూడదు, అవసరం లేదు. మీరు వాళ్ళ మైండ్లోకి ఎక్కేలా చెప్పాలి స్టోరీ. అది మీరు ఎలా చెప్తారు? ఒక బుక్ వైజ్గా చెప్తారా, లేకపోతే ఒక కథలాగా చెప్తారా, ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్తారా, ఎలాగైనా చెప్పండి. బట్ వాళ్ళ మైండ్లోకి ఆ కథ వెళ్ళేలా, ఆ పాయింట్ వెళ్ళేలా చెప్పాలి అనే పాయింట్ తోటి ఈ సినిమా ఉంటుంది. అలాగా సుమంత్ గారు ఈ క్యారెక్టర్ పోషించి చాలా క్లియర్గా, చాలా నీట్గా, అంటే ఆయన ఏజ్కి కానీ ఆయన మోడలేషన్ కానీ కరెక్ట్గా సూట్ అయింది. ఆయన చెప్పే ప్రతి ఒక్క కథ పిల్లలకి ఎక్కి స్కూల్లో ఫస్ట్ క్లాస్ వస్తారు. అప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ కొడుకే ఇస్తాడు సజెషన్, డాడీ ఇప్పుడు ట్యూషన్ అయిపోతుంది, మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళాలి, ఇంకా రోజు సాయంత్రం మళ్ళీ వ్యాస్ సార్ స్కూల్కి రాం కదా, అంటే నీ స్కూల్కి రాం కదా అనేసి ఈ బాండింగ్ డైలాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు చూడండి సినిమా. తర్వాత అబ్బాయి చెప్పే డైలాగ్ ఏంటంటే నువ్వే ఎందుకు స్కూల్ పెట్టకూడదు అని మాట్లాడతాడు. అప్పుడు వ్యాస్ సార్ స్కూల్ అని పెడతాడనమాట. అలా ఈ స్టోరీ ఇంకా నేను ఎక్కువ నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్పాయిలర్స్ ఎక్కువైపోతాయి. మీరు చూడండి, మీకు పర్టికులర్గా పోసగొచ్చినట్టు సినిమా అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి మన సినిమాలు తెలుగులో వస్తే పెద్దగా ఎంకరేజ్ చేయరు. అదే మలయాళం కానీ తమిళ్లో కానీ వేరే లాంగ్వేజెస్లో వస్తే ఎగబడి చూస్తారు జనాలు. బట్ చాలా స్లో నెరేషన్తో చాలా క్లియర్గా, క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఆ సినిమాలో కథ చెప్తే అందరికీ అర్థమవుతుంది కదా, అలా అర్థమయ్యేలా మన సంజయ్ గారు సినిమాని నిర్మించారు. చాలా బాగుంది. ఇందులో చాలా పెద్ద సస్పెన్స్ ఏంటంటే ఈటీవీ ఒరిజినల్స్ ఆ మధ్యకాలంలో చూసుకుంటే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తీశారు, ఇప్పుడు అనగనగా సినిమా తీశారు. నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రొడక్షన్ చాలా బాగున్నాయి. ఆ మధ్యలో విహారయాత్ర అని లైక్ ఏదో వచ్చింది సినిమా నరేష్ గారితో, అది అంత పెద్దగా అనిపించలేదు, కానీ ఇదైతే పర్టికులర్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో ఫైనల్గా ఒక ఫ్యాక్ట్ చెప్తానని చెప్పాను కదా, ఆ ఫ్యాక్ట్ ఏంటంటే పట్నాయక్ జశ్వంత్ నాకు తెలిసిన అబ్బాయి, లైక్ తమ్ముడు అండ్ ఫ్రెండ్ అనమాట. ఆ అబ్బాయి కూడా ఇందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాడు. అలాగే మన సంజయ్ గారు కూడా కొద్దిగా తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తి. నేను కూడా సినిమా ఫీల్డ్లో వెళ్తున్న వ్యక్తిని, బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల నేను ఆగిపోతున్నాను. ఆల్రెడీ నేను కూడా ఈటీవీ విన్కి వెళ్ళి స్టోరీ నెరేషన్స్ ఇవ్వడం ఇవన్నీ చేశాను, బట్ ఈ విషయం ఎవరికి తెలియదు. ఇదే ఒక ఫ్యాక్ట్ అనమాట. అంటే లైక్ నేను కూడా అందులో ఒక భాగంగా ఉన్నాను. ఇలాంటి ఒక మంచి మూవీ వచ్చింది నాకు తెలిసిన సర్క్యులేషన్ నుంచి అనేసి చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన సర్క్యులేషన్ కదా అనేసి నేను ఈ మూవీ గురించి పొగడట్లేదు. మూవీ బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. బాగలేకపోతే 100% బాగలేదు, వేస్ట్ సినిమా అని చెప్పేవాడిని. ఆ మూవీలో ఏవైతే మైనసెస్ ఉన్నాయో అవన్నీ చెప్పేవాడిని. ఫైనల్గా ఇందులో మైనస్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా పూర్గా ఉంది.
చాలా అంటే చాలా పూర్గా ఉంది. ఎలా అంటే ఒక షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీల్ వస్తుంది. వెబ్ సిరీస్లు కూడా ఇవాళ రేపు చాలా హై అండ్ క్వాలిటీతో తీస్తున్నారు. మరి ఇది మేబీ అంటే కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తారు స్టోరీలో, అలా అనేసి ఏమన్నా డల్ చేశారో ఏంటో తెలియదు, కానీ చాలా పూర్గా ఉంది సినిమాటోగ్రఫీ. ఇంకా మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, మేజర్గా అబ్బాయి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్లో చింప అవతల పడేస్తాడు. క్లైమాక్స్ పోర్షన్ ఒకటి ఉంటుంది, అది నేను చెప్పను. క్లైమాక్స్లో అంటే యాక్చువల్లీ సుమంత్ చనిపోతారు, ఒక ఇన్సిడెంట్ తోటి సుమంత్ గారు చనిపోతారు, వ్యాస్ క్యారెక్టర్. చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీరు ఎండింగ్లో చూస్తారు. ఆ అబ్బాయి అంటే ఈ ముఫాసా క్యారెక్టర్ తోటి ఒక స్టోరీ నెరేషన్ ఇచ్చి క్లోజ్ చేస్తాడు. క్లైమాక్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంటతడి పెడతారు, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ అబ్బాయి అయితే. ఈ అబ్బాయికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఇది అండి ఇవాళ టాపిక్. ఇలాంటి మరిన్ని మూవీస్ డిస్కషన్స్ మీరు పొందాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.